బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. వసంత కెమికల్స్ లో రియాక్టర్ పేలి మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మంటలు చెలరేగగానే కార్మికులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, అచ్యుతాపురంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. కెమికల్స్ ఫ్యాక్టరీలో దీనికి సంబంధించి రియాక్టర్ పేలి మంటలు ఒక్కసారిగా చెలరేగినట్టు మనకి సమాచారం ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవిచంద్ర? అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్న వసంత్ కెమికల్స్ లో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలుడు సంభవించిన తర్వాత కెమికల్ రియాక్షన్ కారణంగా వెంటనే మంటలు వ్యాపించాయి. అయితే ఇదే ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలో ఎవరైతే ఉన్నారో ఒడిశాకు చెందిన కార్మికుడు ప్రదీప్ రావత్ అనే ఆయన చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు కార్మికులకు తీవ్రంగా గాయాలతో వారందరినీ ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారిగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారంతా కూడా భయంతో పరుగులు తీసిన పరిస్థితి. చాలాసేపు మంటలు కూడా ఎగిసిపడ్డాయి. తక్షణమే ఎక్కడ ఫైర్ సిబ్బందితో పాటు అక్కడ ఎస్సీజెడ్కి సంబంధించిన ఫైర్ వెహికల్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మంటలను అయితే పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే రియాక్టర్ పేలుడు గల కారణాలపైన ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ తో పాటు జిల్లా యంత్రాంగం కూడా విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చినప్పటికీ కూడా ఈ గాయపడిన ఇద్దరు కార్మికుల పరిస్థితి పైన కొంత ఆందోళన ఉంది. వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి రిఫర్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచంద్ర.